సాధారణంగా శనిదేవుని పేరు వినగానే ఆయన రూపాన్ని చూడగానే ఆందోళన కలగడం జరుగుతూ ఉంటుంది. ఆ శనిదేవుడు అనేక కష్టాలకు గురి చేస్తాడనే విషయాన్ని ఎప్పటి నుండో ఎందరి నుండో వింటూ వస్తున్నాం. అందుకే శనిదేవుడు అంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ నిజానికి శనిదేవుడు న్యాయాధికారిగా వ్యవహరిస్తారు. అన్యాయంగా అధర్మంగా ఆయన ఎవ్వరిని బాధించరని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఆయా వ్యక్తుల కర్మ ఫలితాలను అనుభవించేలా చేస్తారు. శనిదేవునికి ప్రీతికరమైన పనులను చేయటం వలన ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆయన అనుగ్రహం కలిగితే పూర్తి స్థాయిలో శాంతిస్తారు. శనిదేవునికి ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటిగా కనిపిస్తుంది. అనునిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించి పూజించే వారి పట్ల ఆయన అనుగ్రహాన్ని చూపుతారు. అందువలనే శివలింగానికి నిత్యం అభిషేకం చేసి ఆయన ప్రభావం నుండి బయటపడవచ్చు అనేది మహా ఋషుల మాట. అందుకే ప్రతి సోమవారం ఎంతోమంది శివాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ.